ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వెడ్డింగ్ న్యూస్ అంతా రూమర్స్ మాత్రమే. నో అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీవన్. పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మృణాల్ ఠాకూర్ అండ్ ధనుష్ పబ్లిక్ ఈవెంట్స్లో కలిసి కనిపించడం వల్ల సోషల్ మీడియాలో క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్లీ ఇంటరాక్షన్స్, మ్యూచువల్ అడ్మిరేషన్ అండ్ పబ్లిక్ అపీరెన్సెస్ చూసిన ఫ్యాన్స్ ఒక బిగ్ క్వశ్చన్ అడిగారు, మృణాల్ అండ్ ధనుష్ గెటింగ్ మ్యారీడా? ఈ రూమర్స్ ఇంకా పీక్కి వెళ్ళాయి. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే వెడ్డింగ్ అని కొన్ని రిపోర్ట్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ ఫుల్గా ఉంది. కంగ్రాచులేటరీ మెసేజెస్, పోస్ట్స్, ఎడిట్స్ అన్నీ సోషల్ మీడియాలో ఫ్లడ్ అయ్యాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ క్లియర్గా అర్థమవుతోంది. మృణాల్ రీసెంట్గా రూమర్స్ స్టార్ట్ అయ్యాక తన ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేసింది. డైరెక్ట్గా వెడ్డింగ్ గాసిప్ని అడ్రస్ చేయలేదు, కానీ తన కామ్, cheerful పోస్ట్ ఒక క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. A message without words. She is focused on life and work, not on rumors. ఫ్యాన్స్ కూడా అదే అబ్జర్వ్ చేసి her grace and మెచ్యూరిటీని ప్రైజ్ చేశారు. ఇండస్ట్రీ సోర్సెస్ చెప్పిన ప్రకారం మృణాల్కి ఫిబ్రవరిలో ఒక ఫిల్మ్ రిలీజ్ ఉంది. మార్చ్లో ఇంకొక తెలుగు మూవీ రిలీజ్ షెడ్యూల్లో ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్న టైంలో మ్యారేజ్ ప్లాన్ చేయడం ప్రాక్టికల్ కాదు అని టాక్. సోర్సెస్ క్లోజ్ టు బోత్ యాక్టర్స్ ఈ వెడ్డింగ్ రూమర్స్ని బేస్లెస్ అని క్లియర్గా డిస్మిస్ చేశారు. నో ఎంగేజ్మెంట్, నో వెడ్డింగ్ ప్లాన్స్, నథింగ్ ఆఫీషియలీ డిస్కస్డ్. సో వ్యాలంటైన్స్ డే వెడ్డింగ్ అనేది సోషల్ మీడియా ఫ్యాంటసీ మాత్రమే, రియాలిటీ కాదు. మీన్వైల్ ఇద్దరు స్టార్స్ తమ కెరియర్స్ మీద ఫుల్ ఫోకస్తో ఉన్నారు. మృణాల్ ఎగ్జైటింగ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. ధనుష్ తమిళ్ అండ్ హిందీ సినిమాలో తన వర్సటైల్ పర్ఫార్మెన్సెస్తో కంటిన్యూగా షైన్ అవుతున్నాడు. సో ఫైనల్ ట్రూత్ సింపుల్, ఫ్యాన్స్ డ్రీమ్ చేయొచ్చు, స్పెక్యులేట్ చేయొచ్చు, కానీ అంటిల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక ఇది జస్ట్ అ రూమర్, నాట్ అ రెవల్యూషన్. మీరు ఈ రూమర్స్ గురించి ఏమనుకుంటున్నారు? నిజం అవుతుందా లేదా జస్ట్ ఆన్లైన్ బజ్జా? మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి.